మంది చనిపోయారు. అందులో డెత్స్ ఐడెంటిఫై ఏమో 46 ఉన్నాయి, మిస్సింగ్ కేసెస్ ఏమో 8 ఉన్నాయి. సో టోటల్ క్యాజువాలిటీస్ వచ్చి 54 అయినాయి. మీ అందరికీ తెలుసు, ఈ సంఘటన జరిగినప్పుడు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి మొత్తం యంత్రాంగం అక్కడ కొద్ది గంటల్లోనే అక్కడ వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు, అదేవిధంగా జగ్గారెడ్డి గారు, మొత్తం రాజకీయ నాయకుల నుంచి అధికారుల నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం అక్కడ కదిలి అక్కడ ఈ సంఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని పూర్తిగా ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవడం జరిగింది. రెండో రోజు మీ అందరు కూడా తెలుసు, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఎవరన్నా చనిపోతే ఆ స్పాట్ మీదకి వెళ్ళి అక్కడ రివ్యూ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. గతంలో ఏ ముఖ్యమంత్రులు పని చేయనట్టు ఈ ముఖ్యమంత్రి గారు పని చేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ జీవించుకోలేక ఈరోజు ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు హరీష్ రావు గారు సంగారెడ్డికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అందరినీ తీసుకెళ్ళి మరి కలెక్టర్ని కలిసి అక్కడ అధికారులతో మాట్లాడి మరి బాధితుల కొంతమంది కుటుంబాలను తీసుకెళ్ళి అక్కడ లైవ్ మీడియా ముందు మాట్లాడడం జరిగింది. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి. నేను ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఎవరైతే డికీస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం కంపెనీ ప్రభుత్వం ఎలా చెల్లించిందని పూర్తి ఆధారాలు సేకరించారు. హరీష్ రావు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో నిర్ధారణ లేని ఆరోపణలు చేస్తున్నాడు. ఎప్పుడు కూడా పొద్దున్న లేవగానే ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసి అర్థం లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర నిజంగా ఫైనాన్స్ మినిస్టర్ చేస్తే ఆయన దగ్గర లెక్కలతో వచ్చి ఆయన మాట్లాడాలి. ఇప్పుడు డికీస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ఆమె మాట్లాడింది, సంజు దేవి మధ్యప్రదేశ్ నుంచి, చోటే లాల్కర్ డికీస్ వైఫ్ అయిన ఆమెకి ₹1,00,000 ఇవ్వడం జరిగింది ఎక్స్గ్రేషియా. అదేవిధంగా ఫస్ట్ మీకు ఒకటి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను నేను. 46 మెంబర్స్ ఎవరైతే డెత్స్ ఐడెంటిఫైడ్ డెత్స్ ఉన్నాయో అవి 46 ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరికి 46 మెంబర్స్కి 111 lakh ఇవ్వడం జరిగింది ఇనిషియల్గా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రివ్యూ మీటింగ్ చేసినప్పుడు ఏమన్నారంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు వచ్చి బాడీస్ ఐడెంటిఫై చేసుకోనికి వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ ఖర్చులకు వెంటనే ₹1,00,000 వాళ్ళకి రిలీజ్ చేయమంటే కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జేసీ గారు అందరు కలిసి ఇమీడియట్ గా ఆ డికీస్ ఫ్యామిలీస్ కి 1 lakh రూపీస్ ఇవ్వడం జరిగింది. ఆ 1 lakh రూపీస్ లో 15 మందికి 46లో 15 మందికి 10 లక్షలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ₹1,00,000 ఆల్రెడీ 11 lakhs 46 మెంబర్స్ కి రిలీజ్ చేయడం జరిగింది. ఇంకోటి 8 మిస్సింగ్ కేసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ₹1,00,000 ఇవ్వాలి. వాళ్ళ బాడీస్ మిస్సింగ్ ఉన్నాయి, అన్ఐడెంటిఫైడ్ గా ఉన్నాయని 8 మందికి 15 లక్షలు 15 lakhs ఇవ్వడం జరిగింది. ఇంకొకటి 15 lakhs ఇస్తే ఇంట్లో సంజు దేవి జస్టిన్ అని ఉన్నారు, సూర్యనోళ్ళు జస్టిన్ అని, వాళ్ళ తరఫున వాళ్ళ చిన్నమ్మ వచ్చి ఈరోజు హరీష్ రావు తోడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? జస్టిన్ ఫ్యామిలీకి ఆర్థిక సహాయం మాకు ఏం దొరకలేదు, సర్టిఫికెట్లు ఇవ్వలేదని. కానీ ఇదోండి ఆధారాలతోటి కలెక్టర్ ఆఫీస్ నుంచి, కలెక్టర్ గారి దగ్గర నుంచి నేరుగా తెప్పించుకున్న ఈ యొక్క చెక్ నంబర్స్, వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ని మీకు ఇక్కడ చూపిస్తున్నా. జస్టిన్ ఫ్యామిలీ నుంచి రామ్ దాస్ వాళ్ళ తండ్రి ఫోన్ నంబర్ వచ్చి 8106735918. కోటక్ మహేంద్ర చెక్ నంబర్ వచ్చి 000717. వాళ్ళ తండ్రి పేరు వచ్చి జస్టిన్ తండ్రి పేరు వచ్చి సూర్యనల్లు రామ్ దాస్. 15 లక్షలు రిసీవ్ ఆన్ 7/9/2025. ఇంకో అతను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, జి వెంకటేష్ అని. వాళ్ళ సోదరుడు వచ్చి
హరీష్ రావు తోటి వచ్చి ప్రెస్ ముందు స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మాకు రూపాయి రాలేదు, నష్టపరిహారం చెల్లలేదని ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ చూడండి మీరు, గుండుపల్లి వెంకటేష్ ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ మెంబర్స్ మహేశ్వరరావు పేరెంటల్ అంకుల్ సో అండ్ సో నంబర్ కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి చెక్ నంబర్ వచ్చి 000724 వాళ్ళ ఒక మదర్ పద్మావతి గారు 15 లక్షలు రిసీవ్ చేసుకున్నారు. 8 మంది ఎవరైతే మిస్సింగ్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఉన్నాయో వాళ్ళకి 15 లక్షలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది, ₹1,00,00,000. అదేవిధంగా వీళ్ళైతే ఎవరు ఉన్నారో ఇంకొకటి సంజు దేవి, సిద్ధార్థ్ గౌడ అని ఒడిశా నుంచి, వీళ్ళందరికీ లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 10 లక్షలు రాలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. మేమేం చెప్తున్నామంటే ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత 15 మందికి అయితే 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది, ప్లస్ 1 lakh అంటే 11 lakhs 15 మందికి ఇచ్చాము. మిగతా 31 మంది 31 మెంబర్స్ ఎవరైతే రిమైనింగ్ ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం తరఫున ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఉంది. దాన్ని ఇప్పుడు జిల్లా యంత్రాంగం అధికారులు అందరూ కూడా దాని మీద ఎగ్జామిన్ చేసి మేబీ 1 or 2 days ఆర్ సాటర్డే లోపల వాళ్ళకు కూడా 10 లక్షలు వాళ్ళకు రిలీజ్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నాను. ఇంకోటి మేజర్ ఇంజరీస్ ఉంటే 10 lakhs ఎక్స్ రేషియో ఇస్తున్నాము, మైనర్ ఇంజరీస్ ఉంటే 5 lakhs ఇస్తున్నాము. ఇంకోటి హరీష్ రావు గారు అక్కడ ఆరోపణలు ఏం చేశారంటే డెత్ కాజ్ ఏదైతే అయిందో వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్, పంచనామా కాపీస్, ఎఫ్ఐఆర్ అన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడ ఒక హెల్ప్ లైన్ నంబర్స్ ఇచ్చి హెల్ప్ లైన్ సెంటర్స్ పెట్టి అక్కడ ఒక అధికారిని పెట్టి టైం టు టైం వాళ్ళకు ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా వాళ్ళు వచ్చి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఇచ్చి అన్ని చూపిస్తే వాళ్ళకు డెత్ సర్టిఫికేట్స్, పంచనామా కాపీస్, ఎఫ్ఐఆర్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. అది ఎప్పుడు అడిగినా ఇప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళ తరఫున ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి మిస్సింగ్ డెత్ కేసెస్ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాళ్ళకు నష్టపరిహారం ఆల్రెడీ 15 lakhs ఇచ్చినాము. వాళ్ళ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో జిల్లా కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపించారు. గవర్నమెంట్ దాని మీద ఒక డెసిషన్ తీసుకొని దాని మీద ఒక రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ ఇవ్వడం ఒకటి పెండింగ్ ఉంది. అది త్వరలో ఆ రిపోర్ట్ వస్తుంది. మరి హరీష్ రావు గారు ఒక ఆర్థిక మంత్రిగా పనిచేశారు, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. మరి మీకు తెలియలేదా? ఇప్పుడు గవర్నమెంట్ ఒక రిపోర్ట్ పంపించకుండా మీరేమైనా నిర్ణయాలు తీసుకొని ఉంటుందా? జిల్లా కలెక్టర్ గారు ఇట పైన మిస్సింగ్ డెత్ కేసెస్ ఉంటే ఈ డెత్ కేసెస్ అని మిస్సింగ్ అయినాయి, ఎలా అయినాయి ఏందనేది వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, డిఎన్ఎస్ తీసుకున్నాము, ఎవరెవరు మ్యాచ్ అయినాయి, ఎవరెవరు మ్యాచ్ కాలేదని పైన గవర్నమెంట్ కి పంపిస్తే గవర్నమెంట్ దానికి రిపోర్ట్ ఒకటి ఇవ్వాలి. అది పెండింగ్ ఉంది, అతి త్వరలోనే ఆ రిపోర్ట్ రాబోతుంది. అవన్నీ మర్చిపోయి హరీష్ రావు గారు ఎవరో వాళ్ళని తీసుకొచ్చి తప్పు ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని మీద ఈరోజు మేము ఆధారాలతో వచ్చి మీ ముందు మేము రుజువు చేస్తున్నాం. ఈ యొక్క హెల్ప్ లైన్ నంబర్స్ కూడా